మీ నానమ్మ ఫోటో మీదకి బాల్ విసిరింది ఎవరో తెలుసా? నేను కాదు, ప్రియాంక. నన్ను టార్గెట్ చేస్తూ ఆ ఫోటో మీదకి బాల్ విసిరింది. ఏముంటున్నావు ఝాన్సీ? నిజంగా పని ప్రియాంక చేసిందా? అయినా తనెందుకు చేసింది? అలా చేయటం వల్ల తనకొచ్చే లాభం ఏంటి? స్వీటీ కోసం నేను ఆ నేరం ఒప్పుకుంటానని. అదే జరిగితే అందరూ నన్ను తలా ఒక మాట అంటారు. అందరూ అలా అంటుంటే నేను బాధపడతాను. ఆ బాధ తనకి కావాలి. నన్ను బాధ పెట్టేందుకు నన్ను టార్గెట్ చేసినా పర్వాలేదు. పాపం అనవసరంగా రాణి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఈరోజు రాణి కోసమని హాస్పిటల్కి వెళ్తే ప్రియాంక నాతో దగ్గరలు దూరాలవుతుంటాయి, బంధాలు భారాలవుతుంటాయి, మిత్రత్వం శత్రుత్వం కూడా అయిపోతుంది. నీ చుట్టూ ఉండే వాళ్ళకి కూడా కొన్ని పరిధులు పరిమితులు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందేమో. ముఖ్యంగా రాణికి. అది జరిగింది. ప్రియాంక ఇంతకి తెగిస్తుందా? అసలేమనుకుంటుంది తన గురించి? దానికి అంత పొగరా? ఇప్పటిదాకా ఏదో పిల్ల చేష్టలు చేస్తుందని ఊరుకున్నాను. అసలు నీకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి? చాలా ఎక్కువ చేస్తుంది. ఇప్పుడే వెళ్ళి ఆ ప్రియాంక అంతు చూస్తాను. గౌతమ్ గారు ప్లీజ్ ఆగండి. గౌతమ్ గారు నన్ను వదులు ఝాన్సీ. ఇప్పుడే వెళ్ళి దాన్ని తెక్కు వదిలిస్తా. గౌతమ్ గారు ప్లీజ్, మీరిప్పుడు అలాంటివేమీ చేయకండి. మీకు ఇవన్నీ చెప్పడానికి కారణం నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అని మీకు కూడా తెలియకపోతే చాలా బాధపడతారని చెప్పాను. నాకు తెలిసి నిన్న బర్త్డే పార్టీలో కూడా కాసుల పేరు కూడా ప్రియాంక ఏమైనా తీసిందేమోనని నాకు అనిపిస్తుంది. అవునా? అవును. అందరూ నా వైపు వేలెత్తి చూపించడానికి అలా చేసుంటుందేమో. లేదంటే లోకర్లో ఉండాల్సిన కాసుల పేరు బయట ఎక్కడో పడ్డమేంటి? ఇవన్నీ చూస్తుంటే తనదెంత కన్నింగ్ మెంటాలిటీయో అర్థం అవుతుంది. ఇంత చీప్గా బిహేవ్ చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే ఝాన్సీ. నువ్వు నన్ను ఆపద్దు, నన్ను వెళ్ళనివ్వు. గౌతమ్ గారు ప్లీజ్, మీరిప్పుడు వెళ్ళి తన మీద గొడవ పడాలని కాదు. అయినా మీరు వెళ్ళి అడగాలనుకున్నా వాళ్ళు చేసిన దానికి ప్రూఫ్స్ లేవు. అలా ఏ ప్రూఫ్ లేకుండా వెళ్ళి అడిగితే మనం ఫూల్స్ అవుతాం. అందుకే ప్లీజ్ మీరు ఈ విషయం గురించి వదిలేయండి ప్లీజ్. ప్రూఫ్స్ లేకపోతేనే విషయం తెలిసింది కదా ఎవరు చేశారని. ప్రియాంకని గట్టిగా పట్టుకొని నిలదీస్తే తనే నిజం కక్కుతుంది. గౌతమ్ గారు మీరు ఇలా ఆవేశపడతారంటే మీకు కూడా ఇంక నేనేమీ చెప్పను. మీరు కొంచెం సేపు ఆ విషయాలు వదిలేసి ప్రశాంతంగా ఉండండి ప్లీజ్ గౌతమ్ గారు. సరే అయితే, ఇప్పుడు వదిలేసిన ఆ ప్రియాంకని ప్రూఫ్ దొరికిన రోజు వదిలే ప్రసక్తే లేదు. తను చేసిన పనేంటో అందరికీ తెలియాలి కదా. అవును, మరి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటే రాణి ఒప్పుకుంటుందా? నాకు తెలిసి నువ్వు వెళ్ళిపోతానంటే రాణి చాలా బాధపడుతుంది. ఖచ్చితంగా నువ్వు వెళ్ళిపోవడానికి రాణి ఒప్పుకోదు. ఎలా ఒప్పిస్తావు? ఏం చెప్పి ఒప్పిస్తావు? మీరు చెప్పింది నిజమే, కానీ ఒప్పించాలి. తప్పదు కదా గౌతమ్ గారు. అక్కడే ఉండి వాళ్ళని ఇబ్బందుల్లోకి నెట్టలేను.
కర్రీ వేసుకో. చాలు చాలు. బాబు బాగుంది కదా? బాగుందండి. ఏమండి కొంచెం ఫ్రై వేయనా? కొంచెమే చాలు. మన శత్రువులతో ఉండేవాళ్ళు కూడా మనకి శత్రువులాగే అనిపిస్తారు. అందుకే నీ చుట్టూ ఉండే వాళ్ళకి కూడా కొన్ని పరిధులు పరిమితులు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందేమో. ముఖ్యంగా రాణి. అంటే రాణికి కూడా నువ్వు ఎంత దూరంగా ఉంటే రాణి అంత హ్యాపీగా ఉంటుంది. సారీ రాణి, నేనిక్కడ ఉండడం మీకు మంచిది కాదు. నేనిక్కడ ఉన్నంతకాలం మీ అందరికీ నా వల్ల ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అది చూస్తూ నేను భరించలేను. అందుకే వెళ్ళిపోవాలని నిన్ను అడగకుండానే నిర్ణయం తీసుకున్నాను. ఐఎమ్ సారీ రాణి. అక్క, తినకుండా ఏంటలా చూస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు అక్క? అక్క, ఏంటలా సైలెంట్గా ఉన్నావు? ఏదైనా చెప్పాలా? దేని గురించో చెప్పక్క. నా దగ్గర మొహమాటం ఏంటి నీకు కొత్తగా? ఏంటమ్మా ఝాన్సీ, నువ్వు మా దగ్గర కూడా మొహమాట పడతావా? అంటే మేము నీ సొంత మనుషులం కాదా? అయ్యో తాతయ్య, నువ్వు ఉండు. అక్క అసలే ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తూ ఉంటే మళ్ళీ నువ్వు అలా అంటావేంటి? చెప్పక్క, ఏంటది? రాణి, అది నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ముఖ్యమైన విషయమా? ఏంటది? దేని గురించి అక్క నువ్వు చెప్పాలనుకునేది? అది నేను వేరే ఇంటికి షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాను. ఏంటక్క నువ్వు మాట్లాడేది? నువ్వు వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వడం ఏంటి? నీకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది కలిగిందా? లేక మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? అదేంటో నాకు చెప్పక్క. నేను ఆ తప్పు ఎలా జరిగిందో తెలుసుకుని నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. అంతేగాని నువ్వు వెళ్తానంటే నేను అస్సలు ఊరుకోను. ముందు నువ్వెందుకు వెళ్ళాలనుకుంటున్నావో చెప్పక్క. అవునమ్మా ఝాన్సీ, ఏమైందమ్మా? ఎందుకు నువ్వు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇలా అన్నావు? ఏం జరిగిందమ్మా? మీకు ఇక్కడ ఏమైనా లోటు అనిపిస్తుందా? పోనీ మీకు ఇక్కడ మాతో ఉండడం కష్టంగా ఉందా? అందుకే వెళ్ళాలనుకుంటున్నారా? అబ్బే, అదేం లే శ్రీధర్. మీ వల్ల ఎలాంటి కష్టం లేదు, రాదు కూడా. మరి ఇంకలాంటప్పుడు వెళ్ళాలనుకోవడం ఏంటక్కా? మీ వల్ల నాకే కష్టం రాకపోవచ్చు, కానీ నా వల్ల మీకు ఎలాంటి కష్టం రాకూడదని నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ప్లీజ్, దయచేసి కాదనకండి. నన్ను అర్థం చేసుకోండి. నీ వల్ల నాకు కష్టం రావడం ఏంటక్కా? అలాని ఎవరన్నారు? ఎవరో అంటేనో లేదా ఎవరో చెప్తేనో తెలియడం ఏంటి రాణి? నేను చూడలేదా ఏంటి? నా వల్ల మీకు ఎన్ని కష్టాలు వచ్చాయో. మొన్నటికి మొన్న ఇంటి ఓనర్ నన్ను ఖాళీ చేయించడానికి శ్రీధర్తో గొడవ పడ్డాడు. శ్రీధర్ని కేసులో ఇరికించాడు. నిన్నటికి నిన్న నువ్వు నాతో వచ్చినందుకు స్వీటీ బర్త్డే పార్టీలో అవమానపడ్డావు. దొంగ అనే ముద్రని మోసావు. అందుకే నేనింకా ఇక్కడే ఉంటే నా వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో, మీరు నా వల్ల ఎన్ని అవమానాలు పడాల్సి ఉంటుందో. అంతేకాకుండా రేపు నా కారణంగా మీకు పుట్టబోయే బిడ్డకు ఎటువంటి సమస్యలొస్తాయో. నాకు ఆశ్రయం ఇచ్చిన మీకు నా వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ కీడు జరగకూడదని నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అక్క, నువ్వు తప్పుగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నేను నీకు ఆశ్రయం ఇవ్వడం ఏంటక్కా?
నువ్వే నాకు జీవితాన్ని ఇచ్చావు. అలాంటి నీ వల్ల మాకెటువంటి కష్టమూ రాదు. ఒకవేళ వచ్చినా ఆ కష్టమే నాకు ఇష్టం. అంతేగాని నువ్వు వెళ్ళిపోతానంటే నేను ఊరుకోను. నేను వదిలిపెట్టి నేను మనశ్శాంతిగా ఉండలేను. దయచేసి తప్పుగా అనుకోకు. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. నన్ను ఆపాలని చూస్తే నేనెక్కడికి వెళ్ళేది కూడా చెప్పను. రాణి, నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా నన్ను ఆపాలని చూడకు. అక్క, నీ మీద ప్రేమ గౌరవం అన్నీ ఉన్నాయి. నువ్వు ఏదైనా చెప్తే అది ఏంటి ఎందుకు అని అడగకుండానే కళ్ళు మూసుకుని చేసేస్తాను. కానీ ఈ ఒక్కటి మాత్రం చెయ్యలేను. నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించలేను. ప్లీజ్ అక్క, అర్థం చేసుకో. నువ్వు భయపడుతున్నట్టు ఏది జరగదు. నువ్వెక్కడుంటే ఏ సమస్య రాదు. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదక్క. పోనీ నీకిక్కడ ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే అందరం కలిసి వేరే ఇంటికి షిఫ్ట్ అవుదాం. కానీ నువ్వొక ఇంట్లో మేమొక ఇంట్లో ఉండడం నాకు నచ్చదు. ప్లీజ్ అక్క, ఆ పని మాత్రం నువ్వు చెయ్యకు. రాణి, మీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదా? నేను మీతో కలిసి ఉండకూడదు అని అంటుంటే మనం అందరం ఈ ఇంట్లో కాకపోతే వేరే ఇంట్లో ఉందామని అంటావేంటి? నేను మీతో కలిసి ఉండడం అనేది ఇక జరగదు. నువ్వు ఆపడానికి ట్రై చేయొద్దు. నేను ఖచ్చితంగా వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యే తీరుతాను. అక్క, అయ్యో అక్క, అయ్యో మేడం, అక్క, తప్పుకో రాణి. మేడం, అక్క, మేడం ఆగు. అలా భోజనం చేస్తూ మధ్యలో లేస్తారేంటి మేడం? ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం మేడం, మనం కూర్చొని. ఏది ఏమైనా సరే రాణి కోసం, రాణి బిడ్డ కోసం నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే. మృణాల్ని, ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? నీ వర్క్ ఇంకా అవ్వలేదా? డిన్నర్ కూడా చేయకుండా అంత సీరియస్ వర్క్ ఏముంది? సీరియస్ కాబట్టి చేస్తున్నాను ప్రసాద్. జస్ట్ 1 minute అయిపోతుంది. ఈ పేపర్స్ మీద సైన్ చేస్తే అయిపోయినట్టే. అవి పేపర్స్ అంటున్నావు? చూస్తుంటే ఏదో నోటీస్లా ఉంది. ఎవరికి పంపిస్తున్నావు? కొత్త క్లయింట్ ఎవరైనా తగిలారా? ఐ మీన్ కొత్త కేసు ఏమైనా వచ్చిందా అని. అవును ప్రసాద్. అవునా? ఎవరా కొత్త క్లయింట్? బాగా తెలిసిన వాళ్లే. నాకే కాదు, నీకు కూడా. ఎవరు గెస్ చేయగలవా? ఇద్దరికి అంత బాగా తెలిసిన వాళ్ళు ఎవరున్నారబ్బా? గెస్ చేయడానికి అంత ఇబ్బంది పడిపోతున్నావు? ఇంకా క్లయింట్ ఎవరో తెలిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో. ఇప్పుడు ఈ సస్పెన్స్ ఎందుకు మృణాల్ని? ఎవరో చెప్పొచ్చు కదా. నీ ఎదురుగానే ఉంచుకొని ఎవరో చెప్పొచ్చు కదా, ఎవరో చెప్పొచ్చు కదా అని ఒకటే గోల చేస్తావే. ఏంటి అర్థం కాలేదా? అవును ప్రసాద్, నేనే క్లయింట్ని, నేనే లాయర్ని. ఎప్పుడూ వన్ సైడ్ యాక్షన్ చేస్తుంటే బోర్ కొట్టేస్తుంది. అందుకే ఈసారి డబుల్ యాక్షన్ ప్లాన్ చేశా. ఆట నాది, వేట నాది. అబ్బబ్బబ్బా మృణాల్ని, నువ్వేం చెప్తున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. అసలు ఈ నోటీస్ ఎవరికి పంపిస్తున్నావు? ఇంకెవరికి? ది గ్రేట్ సోమేశ్వరరావు గారికి. జోకులాపు మృణాల్ని. హే ప్రసాద్, నేనింత సీరియస్గా చెప్తుంటే నీకు జోకులా ఉందా? నిజంగానే డాడ్కే పంపిస్తున్నాను ఈ నోటీస్. ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? మావయ్య గారికి నోటీస్ పంపించడం ఏంటి? అయినా అసలు ఎందుకు పంపిస్తున్నావు? ఏ కారణంతో పంపిస్తున్నావు? ప్రసాద్,
అవతలి వాళ్ళు మనమంటూ ఉన్నామో లేదో కూడా తెలియకుండా బతికేస్తున్నారు. అరే, ఇంట్లో నుంచి గొడవపడి బయటకు వచ్చేసాం, అదంతటితో వదిలేస్తే ఎలా? కంటిన్యూస్గా వాళ్ళని ట్రిగ్గర్ చేస్తూ ఉండాలి. మేం కూడా ఉన్నాము అని వాళ్ళకి గుర్తు చెయ్యాలి కదా. అది కూడా మామూలుగా గుర్తు చేయడం కాదు, దిక్కులు పిక్కటిల్లేలా బాంబులు పేల్చి మరీ ఐయామ్ మృణాలిని హ్యూర్ అని గుర్తు చేస్తున్నా. ఇదంతా అవసరం అంటావా? అవసరమే. మన ఉనికిని మనమే చాటి చెప్పుకోవాలి, మన అస్తిత్వాన్ని మనమే కాపాడుకోవాలి కదా. షేడౌట్ అవుతున్న సెలబ్రిటీలు అప్పుడప్పుడు తమ ఉనికిని చాటుకోవడం కోసం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తారు కదా, అలాంటిదే ఇది కూడా ఒక కాంట్రవర్షియల్ నోటీస్. అసలు ఇంతకీ ఏ కారణంతో పంపిస్తున్నావు మృణాల్ని? ఆస్తిలో నాకు కూడా సమాన హక్కు కోసం. షేటి ప్రసాద్, షాక్ అయ్యావా? విన్న నీకే ఎలా ఉంటే ఇక వాళ్ళ పరిస్థితి ఏంటో. మృణాల్ని నువ్వు పంపించినంత మాత్రాన వాళ్ళు ఇచ్చేస్తారనుకుంటున్నావా? నువ్వు ఇలా నోటీస్ పంపించగానే వాళ్ళు అలా ఝాన్సీని ఎంటర్ చేస్తారు. ఇద్దరి మధ్య కోర్టులో వాదనలు, అంతకుమించి ఇంకేం జరుగుతుంది? కోర్టుకు వచ్చిన విజిటర్స్కి బోర్ తప్ప. మృణాల్ని, నీ నవ్వుకి అర్థం ఏంటి? అసలు ఎందుకు నవ్వుతున్నావు? పిచ్చి ప్రసాద్, ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్తి కాదు, అస్తిత్వం. చెప్పాను కదా. ఇక ఝాన్సీ విషయానికి వస్తే తన గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఝాన్సీకి నేనేంటో రేపు తెలుస్తుంది. జస్ట్ వెయిట్ ఫర్ టుమారో. ఆల్రెడీ ఈరోజు చిన్న షాక్ ఇచ్చా. రేపిచ్చే షాక్కి ఏ కేసు టేకప్ చేయలేదు. కంప్లీట్గా బార్ అసోసియేషన్ నుంచే సస్పెండ్ అయ్యేలా చేస్తాను. నువ్వు వెళ్ళి హాయిగా డిన్నర్ చేసి పడుకో, ఓకే? బా, కోర్టుకి టైం అయిపోతుంది. కొంచెం అర్లీగా స్టార్ట్ అయినా బాగుండేది. బాబు, ఫుల్ ట్యాంక్ చేయి. అక్క, దీపక్, అక్క ఓపెన్ చేయక్క. అన్నా, నువ్వు చూసుకోన్నా, నేను ఇప్పుడే వస్తా. సరే వెళ్ళు. అక్క. దీపక్, నువ్వేంటి ఇక్కడ? నీకోసం ఎన్ని చోట్ల వెతికినా నువ్వు కనిపించలేదు.
నీ ఫోన్కి ట్రై చేస్తున్నా నీ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నీ గురించి ఎంత ట్రై చేసినా కూడా ఇన్ఫర్మేషన్ తెలియలేదు. నేను ఇప్పుడు అక్కడ ఉండడం లేదక్క. నా దగ్గర ఫోన్ కూడా లేదు. అవునా? సరే, ముందు ఇది చెప్పు, నువ్విక్కడ ఎందుకుంటున్నావు? బంక్లో పనిచేస్తున్నావా ఏంటి? అవునక్క. నువ్విక్కడ పనిచేయడం ఏంటి? మా ఝాన్సీ అక్క నాకు మంచి మాట చెప్పింది. నేను దాన్నే ఫాలో అవుతున్నాను. ఎటువంటి తప్పుడు పనులు చేయకూడదని, నిజాయితీగా కష్టపడుతూ ఏ పని చేసినా సిగ్గుపడకూడదని చెప్పింది. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. దీపక్, నువ్వు నా కోసం చాలా రిస్క్ చేసావు. వాళ్ళని లెక్క చేయకుండా నా ప్రాణాల్ని కాపాడావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేను దీపక్. అక్క, నువ్వు మరీ నన్ను పరాయివాణ్ణి చేసేస్తున్నావు. మా అక్క కోసం నేను ఆ మాత్రం కూడా చేయలేనా? నువ్వు చేసిందంతా పోల్చుకుంటే నేను చేసింది ఎంతక్క? నువ్వు నా లైఫ్ని తీర్చిదిద్దావు. నీ మూలంగానే అక్క నేను నా అలవాట్లు, వ్యసనాలు అన్నీ మార్చేసుకున్నాను. ఇప్పుడు నా సంపాదన మీదే బతుకుతున్నాను. ఈ పని కాకపోతే ఇంకో పని చేయగలననే నమ్మకాన్ని నాకిచ్చావు. న్యాయం కోసమని నా క్లయింట్ మై లర్న్డ్ ఫ్రెండ్ ఝాన్సీ గారిని సంప్రదించారు. కానీ ఝాన్సీ గారు వాళ్ళని మోసం చేశారు. ఝాన్సీ మేడం గారిని బార్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారు. నీ లైఫ్లో ఝాన్సీని మించిన పెద్ద శత్రువు ఇంకెవరున్నారు? ఒకరు జన్మనిచ్చిన తండ్రి, ఇద్దరు రక్తం పంచుకొని తోడబుట్టిన బ్రదర్స్.